ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथाधमदाय नगरग्रामतारिणे नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् ఓకే వైష్ణవులందరికీ ప్రణామాలు. ఓకే, వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులందరికీ ఈరోజు చాలా గొప్ప విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది సత్వం రజస్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయం. రిపీట్ చేయండి. సత్వం రజస్తమా ఇతి గుణ ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినామవ్యయం. వన్ మోర్ టైం. సత్వం రజస్తమతి స్తమ ఇతి గుణ ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినామవ్యయం. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి. కృష్ణ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనేటి గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో దేహముతో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. జీవుడు ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉంటాడు. అయితే దాని ద్వారా ఏమవుతుంది? వాస్తవముఖము మనకి భౌతిక ప్రకృతితో ఎట్టి సంబంధం అనేది లేదు. అయితే భౌతిక జగత్తుచే మనం వర్ణించుచు ఎందుకు వర్ణిస్తాము? జీవులు ప్రకృతి గుణములను అనుసరించి ఏం చేస్తుంటాం? మనం ఈ వేరే వేరే దేహాలను కలిగి ఉండటం చేత ఆ గుణాలను అనుసరించి మనం మన జీవనాన్ని కొనసాగించవలసి వస్తుంది. అందుకోసమే ఇట్టి వర్తనమే వివిధములైన సుఖ దుఃఖములు కారణమవుతున్నది. మనం అనుకుంటాం ఒక్కోసారి, ఏ ఏమనుకుంటాం? మనం చాలా నియంత్రణలో ఉన్నాం అనుకుంటాం. కానీ భౌతిక ప్రకృతి మనల్ని చిక్కుల్లో పడేస్తుంటుంది. అంతే కదా! ఒకసారి అనుకుంటా నేను మంచిగా ఇప్పుడు మనకి కరెంటు పోయింది ఒకేసారి ఉన్నట్టుండి రూమ్‌లో చీకటి. ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని నడిచినా, కళ్ళు తెరుచుకొని నడిచినా ఒకటే. అంతే కదా! సో, మనం ఏం చేస్తాం? ఓహ్! నాకు తెలుసంతా. నాకు తెలిసి ఏది ఎక్కడుందో ఏంటో నాకు అని జెప్పేసి నడుచుకుంటూ పోతాం. ఎందుకంటే, ఒక అవగాహన అనేదుంది మనకి. మన ఇల్లు మనకు తెలుసు కాబట్టి. ఎక్కడ వెళ్తున్నామని. ఏమాత్రం ఎళ్ళేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటాము. కళ్ళు తెరిసినా గానీ ఒకటే. ఏం చేస్తాము? చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకుంటా, కాళ్ళు ఒకటి చిన్నగా లేపేసి ఏమైనా తగులుతుందా లేదా ఇట్లా చూసుకుంటా అడుగేసుకుంటా వెళ్తాం. ఎందుకు? కరెంటు లేదు. అంటే మనకి వెలుతురు లేదు. దాని ద్వారా మనకేదో ఆపద జరుగుతుంది అని.
కానీ ఆ చిన్న ఒక 2 నిమిషాల గురించి మనం ఇంత జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ దేహము చాలా ముఖ్యమైనది. అర్థమైంది గదా! ఈ దేహం చాలా ముఖ్యమైనది. ఎందుకు మనం జాగ్రత్త తీసుకోలేకపోతున్నాము? ఎందుకు మనం ఎక్కడో వెనకబడిపోయాం మనం. ఈ యొక్క దేహం గురించి ఆలోచించి, ఈ ఆత్మ గురించి ఆలోచించటం గురించి ఎక్కడో వెనకబడిపోయాము. అది ఎందుకు? ఎందుకయ్యా అంటే, ఈ భౌతిక జగత్తుకి వచ్చినంతలోనే ఈ భౌతిక జగత్తుకు వచ్చినంతలోనే దేహం గురించి అన్వయించుకొని, ఈ యొక్క దేహం అనే ఒక లాలసంలో, తాపత్రయంలో మన యొక్క ఈ ఆత్మ గురించి మర్చిపోయాం మనం. సో, అవి ఎలా మనల్ని హ్మ్. ప్రభావితం చేస్తాయో మనకి ప్రభుపాదులు వారు చెప్పారు. ప్రభుపాదులు వారు ఏం చెప్తారు? మనకి కృష్ణ ఏం చెప్తున్నా మనకి భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పారండి? గుర్తుంది గదా! భగవద్గీతలో కృష్ణ ఏం చెప్పారు? దైవీ ఏషే గుణమాయ మయి మమ మాయ దురత్యయ మాం ఏవ ఏ ప్రాపత్యంతే మాయం ఏతాం తరంతితే. ఎందుకు చెప్పారిది? ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు? నా దివ్యశక్తి 3 రకాలైన భౌతిక ప్రకృతి గుణాలతో కూడినది. దాన్ని అధిగమించటం కష్టం. అయితే ఎవరైతే నాకు శరణాగతి చెందుతారో అంటే నన్ను శరణాగతి అడుగుతారో వారు దానిని సులభంగా దాటగలరు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనకి తాడుతో ఒక తాడును తీసుకొని ఎగ్జాంపుల్ ఇచ్చారు. దాన్ని చెప్తాను మీకు ఏ విధంగా అంటే, మనకి పరమపురుషుడైన భగవంతునికి అసంఖ్యాకములైన శక్తులున్నాయి. మరియు ఈ శక్తులన్నీ దివ్యమైనవి. జీవులు ఆయన శక్తుల్లో ఒక భాగమే కావడం వలన వారు కూడా దివ్యమైన వారే అయినప్పటికీ భౌతిక శక్తితో సంపర్కం కారణంగా వారి అసలు శ్రేష్టమైన శక్తి మనకి కప్పబడుతుంది. ఈ విధంగా భౌతిక శక్తిచే కప్పబడి ఉండటం వలన దాని ప్రభావాన్ని అధిగమించడం సాధ్యం కాదనమాట. ఇంతకు మనం ఏం అర్థమైంది మనకి? మనం మనం జీవులం. ఆయన శక్తిలో ఒక భాగమే. మనం కూడా దివ్యమైన వారమే. కాకపోతే ఏమవుతుంది? భౌతిక శక్తితో సంపర్కం కారణంగా మనం శ్రేష్టమైన శక్తితే కప్పబడి పోయామనమాట. ఇ అయితే దీన్ని ఎవరైతే భగవంతుని యొక్క శరణు తీసుకుంటారో వారు సులభంగా అధిగమించవచ్చనమాట. అయితే భౌతిక మరియు ఆధ్యాత్మిక స్వభావాలు 2 నిత్యమైనవే. జీవులు భగవంతుని నిత్యమైన శ్రేష్ఠ స్వభావానికి చెందినవారు. కానీ నికృష్టమైన స్వభావం అంటే భౌతిక ప్రకృతి ద్వారా కలుషితం కావడం వలన మన మనం భ్రమ కూడా నిత్యమైనది. అందువల్ల బంధములో ఉన్న ఆత్మను నిత్యబద్ధ అంటే ఎల్లప్పుడూ బంధించబడినది అని అంటామనమాట. నిత్యబద్ధ. విన్నారా నిత్యబద్ధ అని? అయితే భౌతిక చరిత్రలో ఒక నిర్దిష్ట తేదీని మనం బంధించబడడం యొక్క చరిత్రను ఎప్పుడూ గుర్తించలేము మనం. అర్థమైందా? ఓహ్! ఈ రోజు నుంచి నేను ఈ యొక్క భౌతిక బంధంలో బంధించబడ్డాను. ఎవరన్నా చెప్పగలరా? ఉన్నారా ఎవరైనా మీలో? ఎవరైనా గానీ? తత్ఫలితంగా ఏమవుతుంది? ఆ భౌతిక స్వభావం నికృష్ట శక్తి అయినప్పటికీ దాని ప్రభావం నుండి విముక్తి పొందటం చాలా కష్టం. ఎందుకంటే, భౌతిక శక్తి అంతిమంగా జీవి అధిగమించలేని పరమాత్మ సంకల్పం ద్వారా నడపబడుతుంది. ఎందుకని? నికృష్టమైన భౌతిక స్వభావం ఇక్కడ దాని దైవిక సంబంధం మరియు దైవిక సంకల్పం ద్వారా కదలిక కారణంగా దివ్య స్వభావంగా నిర్వహించబడినది. అయితే దైవిక సంకల్పం ద్వారా నడపబడుతున్నందున భౌతిక స్వభావం నికృష్టమైనది. అయినప్పటికీ విశ్వ సృష్టి మరియు విధ్వంసంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి వేదాలు దీన్ని హ్మ్, ధృవీకరించాయి. ఏమని? మాయాంతు ప్రకృతిం విద్యాన్ మయినాంతు మహేశ్వరం. అంటే మాయ అంటే భ్రమ.
అసత్యమైనది లేదా తాత్కాలికమైనది అయినప్పటికీ మాయకు నేపథ్యం పరమ మాయావి భగవానుడు. అతడే మహేశ్వరుడు. పరమ నియంత్రకుడు. అంతే గదా! అయితే ఇక్కడ మనకి గుణ అనే ఒక పదానికి మరొక అర్థం తాడు అంటారనమాట. బంధంలో ఉన్న ఆత్మ భ్రమ యొక్క తాళ్ళతో గట్టిగా కట్టివేయబడిందని అర్థం చేసుకోవాలి మనం. చేతులు, కాళ్ళు కట్టుబడిన వ్యక్తి ఏం చేస్తాడు? తను తాను విడిపించుకోలేడు. బంధం లేని వ్యక్తి సహాయం అతనికి అవసరం. కాబట్టి కట్టిబడిన వ్యక్తి కట్టబడిన వారికి సహాయం చేయలేడు కాబట్టి రక్షకుడు విముక్తుడై ఉండాలి. అందువల్ల శ్రీకృష్ణుడు మాత్రమే లేదా అతని నిజమైన ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు మాత్రమే ఈ యొక్క బంధములో మనల్ని ఉన్నట్టి ఆత్మను విడిపించగలరు. అటువంటి ఉన్నతమైన సహాయం లేకుండా భౌతిక స్వాభావిక బంధం నుండి విముక్తుడం మనం ఎవరైనా కానీ కాలేమనమాట. భక్తి సేవ లేదా కృష్ణ చైతన్యం అటువంటి విముక్తిని పొందడానికి సహాయపడుతుంది. భ్రమ శక్తి ప్రభువు అయిన కృష్ణుడు ఏం చేస్తాడు మనల్ని? బంధంలో ఉన్న ఆత్మను విడిపించమని హ్మ్, ఈ అధిగమించలేనటువంటి శక్తిని ఆజ్ఞాపించగలరు. శరణాగతి చేసిన ఆత్మపై ఆయన కారణరహిత దయ వలన మరియు అసలు భగవంతుని ప్రియమైన కుమారుడైన జీవిపై ఆయనకు గల తండ్రి ప్రేమ వలన మనం ఆయన ఆజ్ఞలకు ఏం చేస్తాడు? ఆయన ఆజ్ఞాపిస్తే మనం విడుదల చెందుతాం. అందువల్ల భగవంతుని పాదపద్మాలకు శరణాగతి చేయడమే కఠినమైన భౌతిక స్వభావం యొక్క పట్టు నుండి విముక్తి పొందడానికి ఏకైక మార్గం. మాం ఏవ అంటే మనకి చెప్పాను కదా! మాం అంటే కృష్ణుడు, విష్ణువు యొక్క మాత్రమే. బ్రహ్మకు లేదా శివుడికి కాదు. బ్రహ్మ మరియు శివుడు గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ, వారు దాదాపు విష్ణు స్థాయికి చేరువలో ఉన్నప్పటికీ, రజోగుణం మరియు తమోగుణం యొక్క అవతారాలకు బంధంలో ఉన్న ఆత్మను మాయ పట్టు నుండి విడిపించడం సాధ్యం కాదు. మరో మాటలో చెప్పాలంటే బ్రహ్మ మరియు శివ కూడా మాయా ప్రభావంలోనే ఉన్నవారు. విష్ణువు మాత్రమే మాయకు యజమాని. అందువల్ల ఆయన మాత్రమే బంధంలో ఉన్న ఆత్మకు విముక్తిని ఇవ్వగలరు. మనకి వేదాలు ఏం చెప్తున్నారు? తం ఏవా విదిత్వా అనే పరబంధంలో అంటే ఈ యొక్క పదబంధంలో ధృవీకరిస్తున్నాయి. కృష్ణుని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే స్వాతంత్రం సాధ్యమవుతుంది మనకి. విష్ణువుకి విముక్తి విష్ణువు దయ వల్ల మాత్రమే లభిస్తుంది అని శివుడు కూడా ధృవీకరిస్తున్నాడు. శివుడు ఇలా అంటాడు, ఏం చెప్తాడు? ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణుర్యేవ నా సంశయః. విష్ణువు మాత్రమే అందరికీ విముక్తిని ప్రసాదిస్తారు. ఇందులో సందేహం లేదు. అయితే మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలు మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ అస్తిత్వంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులని గ్రహించాలి. ఈ శక్తులకు సంస్కృత పదం ఏమన్నారు? ఇందాక కూడా చెప్పాను గుణం అని చెప్పేసి. దీనికి అక్షరాల ఏమంటారు? దారం. ఎలా? తాడు లేదా నాణ్యత అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఈ గుణాలు స్థూల శారీరక స్థాయిలో మరియు సూక్ష్మ మానసిక స్థాయిలో మనల్ని వివిధ దిశల్లో లాగుతూ ఉంటాయి. మనం ఏం తెలుసుకున్నాము? వందలాది ముడులు రకాలు ఉన్నప్పటికీ అంటే మూడులు, మూర్ఖులు. మూడుల కన్నా మూర్ఖులే మంచిగా అర్థమవుతుంది. వందలాది మూర్ఖుల రకాలు ఉన్నప్పటికీ ప్రధానంగా 3 అతిపెద్ద వర్గాలున్నాయి. ఒక ముడులు కూడా. ఏమంటావు? ఒక తాడుంది. చూస్తా ఉండండి. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ. హ్మ్. ముడులు కానీ, మూర్ఖుల్లో కూడా చాలా రకాలున్నారు.
ఇదుంది. ఈ రబ్బరుంది. సమయానికి దొరికింది. ఈ రబ్బరుంది. ఇక్కడ ఈ రబ్బర్‌ని ముడివేశాను. ముడివేస్తే ఇక్కడ చూడండి. ఇది ముడివేసినంతలోనే ముడతలు ముడతలుగా ఉంది. ఏముంటది? ఒకటి వంపులు కలిగుంది. హ్మ్. లు ఒకటి ముడుంది. వంపులు కలిగుంది. ఇదొచ్చేసి బిగుతుగా ఉంది. అంతే కదా! ఈ 3 వేర్వేరు ముడులు ఎలా ఉపయోగించబడతాయని, లేదా అవి ఎలా కనిపిస్తాయో మనం ఒకసారి అర్థం చేసుకోలేకపోవచ్చు చూడంగానే. ఎప్పుడైతే నేను ఇలా గుంజానో ముడి వేసుంది, స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడు ముడి వేసుంది, మళ్ళీ ముడతలు తిరిగి ఉంది. అందుకే మనకి సంస్కృత గ్రంథాల్లో వర్ణించబడిన గుణాల సంఖ్యకు 3 ఇది సరిపోవడం చూసి నేను గూడా ఆశ్చర్యపోయాను. అర్థమైందా? ఈ గుణాలే మనల్ని వివిధ మార్గాల్లో బంధించి ఉంచే ముడిపడిన యొక్క ఇప్పుడు ఈ రబ్బరు తాడు లేదు గాబట్టి. ఈ ఈ తాడులాగా భావిద్దాం. తాళ్ళు అంటే భౌతిక ప్రపంచానికి కట్టి పడేసేవి మనకి అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనము తాడుతో పాటు గుణం అనే పదాన్ని అనువదించడానికి అంటే ఆంగ్లంలో ఏం చెప్తారు? గుణ అంటే మోడ్ అంటారు. అనే పదం కూడా సముచితమైనది. ఈ పదం లాటిన్ పదం నుంచి వచ్చిందనమాట. దీని అర్థం కొలత. అంటే ఏం చేస్తారు? కొలత అంటే మెజర్ చేయడం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు నిర్వహించిన సంస్కృత పదం మాయతో ఇది సరిపోలుతుంది. మాయ అంటే కొలవదగినది. అనగా భౌతిక ప్రపంచం మరియు అందులోని ప్రతిదీ సాంఖ్యములు అంటే పురుషుడు, చైతన్యం మరియు ప్రకృతి పదార్థ ప్రపంచంగా విభజించడం ద్వారా వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే శాస్త్రీయ భారతీయ ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాలి. గుణాలు సత్వము, తేలిక, సమతుల్యత, మంచితనం సత్వం. రజస్సు ఉద్రేకము, చలనము, అనుబంధం. అర్థమైందా? మరియు తమస్సు అంటే చీకటి, జడత్వం, బద్ధకం. అర్థం చేసుకున్నాం మనం. ఏం అర్థం చేసుకున్నాం? 3 గుణాలు. ఒకటి ఏంటిది? సత్వము అంటే తేలికగా, సమతుల్యతో, మంచితనంతో ఉంటాం మనం. రజస్సు అంటే ఉద్రేకంతో, చలనం మరియు అనుబంధం. మరియు తమస్సు అంటే చీకటి, జడత్వం, బద్ధకం. ఈ విధంగా ఉంటాం. అయితే గుణాలు భగవంతుని శక్తిలో భాగమని మరియు 3 రంగులుగా శ్వేతశ్వతర ఉపనిషత్తులో మనకి 4.5లో సూచించడం జరిగింది. ఒక తొలి వేద గ్రంథంలో మనం చూసాము. సత్వముకు తెలుపు, రజస్సుకు ఎరుపు మరియు తమస్సుకు నలుపు. ఈ శ్లోకమే ప్రకృతి భౌతిక స్వభావం పరమాత్మ నుండి వేరు కాదని మరియు తత్ఫలితంగా ప్రకృతిలో భాగమైన గుణాలు కూడా ఆయన నుండి వేరు కాదని చెప్తున్నది. ఎందుకంటే శక్తి దాని శక్తివంతమైన మూలం నుండి వేరు కాదు. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? శీల ప్రభుపాద తమ పుస్తకాల్లో సత్వమును తెలుపు లేదా కొన్నిసార్లు పసుపుతో, రజస్సును ఎరుపుతో మరియు తమస్సును నలుపు, కొన్నిసార్లు నీలంతో అనుబంధిస్తూ ఈ గుణాలు ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలియచేశారు మనకి. మళ్ళీ చెప్పాలంటే తేలికపాటి రంగులు మంచితనం మరియు స్వచ్ఛతతో, ఎరుపు ఉద్రేకము మరియు కోరికతో, మరియు ముదురు రంగులు సోమరితనం మరియు అజ్ఞానంతో ముడిపడి ఉన్నాయని మనం అర్థం చేసుకున్నాం. అంతే కదా! ఈ గుణాల మిశ్రమం ఎలా జరుగుతుంది? ఉపనిషత్తు శ్లోకంలో ఏం చెప్తున్నారు? తెలుపు, ఎరుపు మరియు నలుపు రంగులు సాధారణ రీతిలో గుణాల రంగుల పరంగా వివరించడానికి ప్రతి ప్రతీకాత్మకంగా ఉపయోగించబడ్డాయి. అయితే అటువంటి రంగులను కలపడం ద్వారా ఉత్పన్నమయ్యే అనంతమైన హ్మ్, రంగుల వైవిధ్యాన్ని ఒకరు వివరించాలనుకుంటే ఏం చెప్తారు మనం? హ్మ్. ప్రభుపాద ఏం చెప్తున్నారు? ప్రాథమిక రంగులు పసుపు, ఎరుపు మరియు నీలం ఉపయోగించటం మరింత ఖచ్చితమైనది.
ఇది నిజం. ఎందుకంటే తెలుపు కేవలం మరియు ఎరుపు మరియు నలుపు యొక్క లేత యొక్క ఉదాహరణ మాత్రమే అని మనం అర్థం చేసుకుంటాం. అయితే ప్రాథమిక రంగులు అనంతమైన వైవిధ్యాన్ని ఉత్పత్తి చేయగలవు. ప్రాథమిక రంగుల యొక్క ఈ త్రైవర్ణ సత్యంతో గుణాలను సమలేఖనం చేయడం ద్వారా భౌతిక ప్రపంచంలో గుణాలు ఎలా సంకర్షణ చెందుతాయో అర్థమవుతుందా? అర్థమవుతుందనుకుంటా. హ్మ్. ఈ యొక్క గుణాలను సమలేఖనం చేయడం ద్వారా భౌతికంగా ఎలా సంకర్షణ చెందుతాయో మనం చాలా నేర్చుకుంటాం. అయితే రంగులు స్వచ్ఛమైన స్థితిలో చాలా అరుదుగా ఉన్నట్లే 3 గుణాలు కూడా ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. 3 రెట్లు 3 కలయిక ప్రారంభంతో 9 విభిన్న మిశ్రమాలకు మరియు మళ్ళీ కలిసినప్పుడు 81 మిశ్రమాలకు దారితీస్తుంది. 3 × 3 9, 9 × 9 81. అర్థమైంది గదా! ప్రభుపాద గుర్తు చేస్తున్నారు. ప్రభుపాద లెక్చర్స్ వింటే తెలుస్తుంది మీకు ఇంగ్లీష్ సారీ ఏమనుకోమాకండి. అర్థమవుతుంది వింటూ ఉంటే ఆటోమేటిక్‌గా. మరో మాటలో చెప్పాలంటే గుణాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఎప్పుడూ ఉండవు. మరియు దాని పర్యవసానంగా ఒక వ్యక్తి జీవితంలో ఒక గుణం ప్రధానంగా ఉన్నప్పటికీ జీవులందరూ మంచితనం, ఉద్రేకము మరియు అజ్ఞానం యొక్క కలయికగా వ్యక్తం అవుతారు. ఇది వారు ఎవరో, వారికి ఏమి ఇష్టమో మరియు వారు ఏ వృత్తికి మొగ్గు చూపుతారో నిర్దేశిస్తుంది. ఏం చేస్తాం? సాదృశ్యం ద్వారా అవగాహన. అంటే ఏం చేసుకున్నాం మీకొక గొప్ప ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రభుపాదుల వారు మనకి భగవద్గీతలో గాని, భాగవతంలో కానీ అనాలజీస్ అని చెప్తారనమాట. అనాలజీస్ అంటే హ్మ్. గుర్తుందా? మనం ఒకసారి చెప్పుకున్నాము. వ్యక్తి నిద్రపోతూ ఉన్నప్పుడు అతన్ని పులి వెంటాడుతూ ఉంటుంది కలలో. అర్థమైందా? లేచి చూసేసరికల్లా ఏముండదు. అలానే మన భయము ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది మనల్ని. అయితే ఇక్కడేందంటే సత్వము, రజస్ మరియు తమస్సు ఎలా వ్యాఖ్యానించబడ్డాయి అధ్యయనం చేయటం ద్వారా గుణాలపై అంతర్దృష్టిని పొందవచ్చు మనం. ఉదాహరణకు భగవద్గీతలో ఏం చెప్తారు? హ్మ్. సత్వరజస్ తమస్‌ను వరుసగా ఆత్మత్యాగం, స్వార్థం మరియు ఆత్మ విధ్వంసకంగా లేదా చైతన్యం పరంగా చేతన, ఉపచేతన మరియు అచేతనంగా అర్థం చేసుకోవచ్చని మనం అర్థం చేసుకున్నాం. అంతే కదా! అయితే దీన్ని వివరంగా చెప్పినప్పటికీ 3 ముఖ్య పదాలపై మనం ఆలోచనను సూచిస్తాయి. ఏందంటే సహాయకరమైన సూచనలు మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా గానీ ఎవరైనా ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆయన ఒక ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే ష్వైక్ ఆయన ఒక అత్యంత ముఖ్యమైన అనుబంధం ఏమిటంటే గుణాలు పారదర్శక. అంటే పాక్షిక పారదర్శక మరియు అపారదర్శక వస్తువులతో పోల్చదగినవి అని ఆయన వ్రాశారు. ఏందంటే పారదర్శక అంటే ట్రాన్స్‌పరెంట్. పాక్షిక పారదర్శకత అంటే ట్రాన్స్‌లియంట్, ట్రాన్స్‌లెన్సెంట్, ట్రాన్స్‌లసెంట్. ఓకే. అపారదర్శక అంటే ఒపెక్యు. సో, మనకి గాలి, నీరు మరియు స్పష్టమైన గాజు వంటి పారదర్శక దృగ్విన్షయాల యొక్క అనేక ఉదాహరణలకు మనం పరిశీలిస్తే వాటి గుండా కాంతి నేరుగా ప్రయాణిస్తుంది. సాధారణంగా కనీస కల్తీ లేదా అవరోధంతో సత్వగుణంతో లేదా అదే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ గుణంలో ఉన్న వ్యక్తి ఆత్మ స్వభావాన్ని ప్రతిబింబిస్తాడు. అటువంటి వ్యక్తి స్పష్టంగా, తేలికగా, అంతిమ వాస్తవికతతో సామరస్యంగా ఉంటాడు. మరియు సంతోషంగా, చైతన్యంగా ఉండటానికి మొగ్గు చూపుతాడు. రజస్సు గురించి కొన్ని మనం ఈ ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకో మరియు ఆహ్, గ్లాసు ప్రాసెస్ చేసిన గ్లాస్ ఉంటుంది. అప్పుడేమవుతుంది పాక్షిక పారదర్శకమైనవవి. ఈ పదార్థాల గుండా కాంతి ప్రకాశించినప్పుడు అది నిరోధించబడుతుంది. ఇది పాక్షిక పారదర్శకత. అర్థమైంది గదా! నీరు ఇందాక చెప్పుకున్నాం మనం. ఏమని?
ఇంకోటి ప్లాస్టిక్ గానీ, ఈ గ్లాస్ ఏదైనా తీసుకుంటే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నీరు, నీరు కానీ స్పష్టమైన గాజు కానీ ఖచ్చితంగా ఉంటుంది. అదే లేదు ప్లాస్టికు అవి తీసుకున్నామనుకో వాటి ద్వారా గూడా కాంతి కొద్దిగా కనపడుతుంది. వాస్తవికంగా ఏమవుతుందది? ఎ ఉన్న వ్యక్తి ఆత్మ స్వభావాన్ని ప్రతిబింబిస్తాడు మనకి. అటువంటి వ్యక్తి స్పష్టంగా, తేలికగా, అంతిమ వాస్తవికతో సామరస్యంగా ఉంటాడు. మరియు సంతోషంగా, చైతన్యంగా ఉండటానికి మొగ్గు చూపుతాడు. రజస్సు గురించి మనం చూసుకుంటే పాక్షిక పారదర్శకమైనవి. దాన్ని ప్లాస్టిక్‌కి సంబంధించింది అర్థం చేసుకోవాలి. అయితే ఈ పదార్థాల గుండా కాంతి ప్రకాశించినప్పుడు ఏమవుతుంది? అది నిరోధించబడుతుంది. ఇది పాక్షిక పూర్తిగా కనపడదు గదండీ! ప్లాస్టిక్ యూజ్ చేసినప్పుడు మనం ఏం జెప్తాం? ప్లాస్టిక్ ఇట్లా వెన్నలో పెట్టామనుకో కాంతి వస్తుంది. కానీ పూర్తిగా రాదది. మరి దాంతో పాటు అది ఏ కలర్ అయితే ఆ కలర్ గూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అంతే గదా! అయితే ఈ పదార్థాల గుండా కాంతి ప్రకాశించినప్పుడు అది నిరోధించబడుతుంది. ఇది పాక్షిక పారదర్శకత. సమానంగా ఉంటుంది. బంధితుడైన ఆత్మ కోరిక మరియు స్వార్థ ప్రయోజనాలతో ఎంతవరకు మనం దుమ్ము పట్టి ఉంటుందో చూడండి. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు. ఏం చెప్తారు? హ్మ్. మనకి ఆత్మ అనేది మాయ చేత కప్పబడింది. ఎలా? ఇప్పుడు హ్మ్. పిండం మాయ చేత కప్పబడింది. అద్దం దేనితో కప్పబడిందండి? పొగతో. అంటే నిప్పు పొగతో, అద్దం ఈ మట్టితో. ఆ విధంగా కప్పబడి ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హ్మ్. మనం బంధితుడైన ఆత్మ కోరిక మరియు స్వార్థ ప్రయోజనాలతో ఎంతవరకు దుమ్ము పడుతుందో, అది మన నిజమైన స్వభావాన్ని చూడలేకపోతుంది. అపారదర్శక వస్తువులు కాంతి నిరోధిస్తాయి. ఎందుకంటే అవి ప్రకాశించే శక్తిని ప్రసారం చేయలేవు. మన ఇది తమస్సు గుర్తు చేస్తుంది. ఈ లక్షణం ఆత్మ ఎంతగా కప్పివేస్తుందంటే, దాని అసలు స్వభావం పూర్తిగా అదృశ్యమవుతుంది. మనం ఇతర ఉపమానాలు, గుణాలను అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి. ఉదాహరణకు పదార్థం యొక్క 3 స్థితులు ఘన, ద్రవ మరియు వాయు. ముఖ్యంగా వీటిని వీటికి నీటికి వర్తించినప్పుడు ఏమవుతుంది? నీటికి వర్తించినప్పుడు నీరు చూసారు గదా! ఇప్పుడు ఐస్ ఐస్ ఉంది. ఐసు అది చూడండి తమస్సు అది. మంచు తమస్సుగా చూస్తామా? చలికాలం మంచిది కాదనమాట. చలనం లేనిదది. గట్టిగా రాయిలా అక్కడే ఉండిపోతుందది. కరగదు. రజస్సు అనేది కరిగే యొక్క ప్రక్రియ. దాని నుంచి కరిగి నీరొస్తుంది. ఇంకా చల్లగానే ఉంటుందది. నీరు గాదు అట్లని పూర్తిగా నీరు గాదు. పూర్తిగా చల్లగా లేకుండా నార్మల్‌గా ఉండదు. ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం అలానే ఇక్కడ విషయాలు వేగంగా కదలటం ప్రారంభిస్తూ ఉంటాయి. బహుశా మనం చాలా వేగంగా నీరు అన్ని దశల్లో చిమ్ముతున్నట్లుగా దీని విరుద్ధంగా సత్వం ఆవిరి లాంటిది. దీనిని సానుకూలత ఫలితాల కోసం ఉపయోగించవచ్చు. అదేవిధంగా సత్వగుణంలో ఉన్న వ్యక్తి రాయిలాగా గట్టిగా మరియు కదలకుండా ఉండడు. లేదా నిరోధించబడని ప్రవాహంలా అడవిగా అదుపు లేకుండా ఉండడు. బదులుగా అతను తన ఉద్రేకాలను శాంతపరుస్తాడనమాట. మరియు భగవంతుని మరియు మానవ జాతి సేవలో తన క్రియను నియంత్రించగలుగుతాడు. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి వేద గ్రంథాలు ముఖ్యంగా భగవద్గీతను 14, 17 మరియు 18 అధ్యాయాల్లో శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 25 అధ్యాయం కానీ అధ్యయనం చేయబడింది మంచిది మనకి అది చేస్తే. గుణాలను సృష్టించిన దేవుడు సహజంగా వాటికి అతీతంగా ఉంటాడని మనకి 7, 13లో చెప్తుంది. అయితే అవి సాధారణ ఆత్మను శారీరక బంధం ద్వారా బంధిస్తాయి. గీతలో మనకి బోధిస్తుంది. ఏదేమైనా గుణాలు ఎలా పనిచేస్తాయో మరియు వాటికి అతీతంగా సౌండొస్తుందా? అదే తాడు ఇలాంటివి వస్తుందా? రాదు. ఎందుకు చెప్తున్నాను దీన్ని? మనకు ఆ బుద్ధి అనేది కృష్ణుడిచ్చాడు. దానిని ఉపయోగించాలి. జంతువులకు మనలాగా ఆలోచించేటువంటి శక్తి లేదు. ఏదేమైనా గాని గుణాలు ఎలా పనిచేస్తాయో మరి వాటికి అతీతంగా ఏమి ఉందో మనం అర్థం చేసుకున్న తరువాత
మనం భౌతిక బంధం నుండి విముక్తి పొందవచ్చు. మరియు భగవంతుని సేవకు పూర్తిగా అంకితం కావచ్చు. అదే మనకి 14వ చాప్టర్‌లో 19వ శ్లోకంలో అదే చెప్తున్నాడు. గుణాలను అర్థం చేసుకోవడానికి ఈ యొక్క శ్లోకం చాలు మనకి అవసరం అన్నమాట. సంతోషం, జ్ఞానం మరియు మానసిక శాంతిని అందించే మంచితనం యొక్క జీవితాన్ని పొందిన తరువాత ఒకరు ఆధ్యాత్మిక మార్గంలో ఒక రకమైన పరాకాష్ఠ పరిపూర్ణతను చేరుకున్నారని తరచుగా అనుకుంటారు. అంతే కదా! కానీ ఇది నిజం కాదు. భౌతిక స్వభావంలో ఒక అంశమై సత్వము ద్వారా ప్రేరేపించబడిన క్రియలు భౌతిక కర్మం లేదా కర్మలను కలిగి ఇస్తాయన్నమాట. అంటే కరిగిస్తాయి. కాబట్టే మంచితనం ద్వారా కూడా మంచి వ్యక్తులు కూడా అనాలోచితంగా తమను తాము పదార్థ ప్రపంచానికి బంధించుకుంటారు. మంచితనపు క్రియలను విడిచిపెట్టాలని దీని అర్థం కాదు. బదులుగా అవి అతీతమైన క్రియల ద్వారా భగవంతునికి మరియు ఆయన భక్తులకు భక్తి సేవ ద్వారా మనం దాన్ని పెంచబడాలి. భక్తి సేవ మంచితనం, ఉద్రేకం మరియు అజ్ఞానానికి అతీతమైనది మరియు తద్వారా ఒకరిని భౌతిక ప్రపంచం నుండి విముక్తి చేస్తుందన్నమాట. అయితే మనకి తత్వవేత్తలు ఏం చెప్పారు? భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలను సాంఖ్య త్రిమూర్తులు అని చెప్తారు. చాలా కాలంగా సూచిస్తున్నారు. ఎందుకంటే అవి భౌతిక విషయాలన్నిటికీ ఆధారాన్ని ఏర్పరుస్తాయి. దీని విరుద్ధంగా సచ్చిత్ ఆనంద వేదాంత త్రిమూర్తులు ఏంటంటే గా వేదాంత త్రిమూర్తిగా లేదా ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క అసలు పదార్థంగా పిలువబడుతుంది. సచ్చిత్ ఆనందం అనేది నిత్యత్వం, జ్ఞానం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. ఇవి విశుద్ధ సత్వంలో మాత్రమే లేదా భౌతిక ప్రకృతి యొక్క గుణాలకు అతీతంగా వ్యక్తమవుతుంది. అయితే ఎల్లప్పుడూ మనం భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు వీటికి వ్యతిరేకంగా మనం సత్వగుణాన్ని ప్రారంభించుకొని మంచిగా భగవత్ సేవలో ఉండి వీటి నుంచి ఈ యొక్క బంధాల నుంచి విముక్తం చేసుకోవచ్చు. భగవంతుని పాదపద్మాలకు సమర్పించిన ఆహార శేషాలను తినాలి మనం. భగవంతుడు తన దివ్యలీల విశేషాలను చేసిన ప్రదేశాలను చూడాలి. ఏమిటవవి? ధాములంటారు. మాయాపూరు, బృందావనం, పూరి, ద్వారక, మథుర, మరియు శ్రీరంగము, తిరుపతి, ఇంకా చూసుకుంటూ పోతే అహోబిలము, మరియు ఇంకా చాలా ప్రదేశాలున్నాయి మనకి. అయోధ్య, భగవంతుని వివిధ కార్యకలాపాలు, ఆయన భక్తులతో ఆయన ప్రేమ మార్పిడి గురించి చదవాలి. ఎల్లప్పుడూ దివ్య ధ్వని అయిన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ను జపించాలి. మరియు భగవంతుడు మరియు ఆయన భక్తుల ఆవిర్భావ మరియు అదృశ్య రోజుల్లో ఉపవాసాలను పాటించాలి. ఈరోజు అందరూ కూడా ఉపవాసం పాటించండి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క హ్మ్, అదృశ్యమైన రోజు అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోయారు మళ్ళీ వారు. సో, మనం అందుకే కృష్ణుడు భౌతిక ప్రకృతి 3 గుణాల ద్వారా మనల్ని ఎలా నియంత్రిస్తుందో మరియు వాటిని ఎలా అధిగమించాలో మనకి స్పష్టంగా బోధించారు. భగవంతుని అసూయ పడటం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన ఆత్మలకు త్రిగుణాల విషయం చాలా ముఖ్యమైనది. భగవద్గీత 14 అధ్యాయంలో ఏం చెప్తాను? కృష్ణుడు పరమ పురుషుడు, సంపూర్ణ ఆధ్యాత్మిక గురువు. అర్జునుడికి పరిపూర్ణ శిష్యుడు. ఆయన ఎవరు? అర్జునుడు పరిపూర్ణ శిష్యుడు. త్రిగుణాల లక్షణాలను ఉపదేశిస్తాడు. సత్వము గురించి, రజస్సు అర్థమైందా? మంచి ఉద్రేకము మరియు అజ్ఞానం. శ్రీకృష్ణుడి ఉపదేశాల్లో ఈ 3 గుణాల భౌతిక గుణాలను అధిగమించి ఆధ్యాత్మిక రాజ్యానికి చేరుకోవడానికి మార్గాలున్నాయి. ఈ అధ్యాయం ప్రారంభ శ్లోకాలపై తన వ్యాఖ్యానంలో శ్రీల ప్రభుపాదుల వారు జీవి అంటే ఆత్మ త్రిగుణాలతో సావాసం చేయడం వలన భౌతిక ప్రపంచంలో చిక్కుకుందని వివరిస్తారు. ఈ గుణాలను భౌతిక జ్ఞానాన్ని కలుషితం చేస్తుండగా కలుషితం కాని దివ్య జ్ఞానం అందుబాటులో ఉంది.
దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా గొప్ప ఋషులు పరిపూర్ణత మరియు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పొందుతారు. కేవలం ఈ యొక్క పుస్తక జ్ఞానం ఒకరిని ఈ గుణాల నుండి విముక్తి చేయదు. మనం ఏం చేయాలి? సాధన చేయాలి. భగవంతుని యొక్క పాదపద్మముల యందు దృష్టిని కేంద్రీకరించి భక్తిని చేయాలి. సాధన భక్తిని చేస్తూ భక్తుల యొక్క సాంగత్యం తీసుకొని ప్రసాదాలు మాత్రమే ఆహారంగా భావించి, సేవించి మరియు వివిధ ధాముల్ని దర్శించేసి, కృష్ణుని గురించి విని, కృష్ణ నామకీర్తనం చేస్తూ, కృష్ణుని యందు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉండాలి మనం. అందుకోసమే తత్రస్తత్వం నిర్మలత్వాత్ ప్రకాశకాశకం అనామయ సుఖమా సం సంగేన బధ్నాని జ్ఞాన సంఘేన. ఏం చెప్తున్నాడు? పాపరహితుడ సత్వగుణం ఇతరుల కన్నా స్వచ్ఛమైనది కాబట్టి అది ప్రకాశవంతమైనది మరియు వ్యాధి లేనిది. ఆ గుణంలో ఉన్నవారు సుఖము మరియు జ్ఞానం అనే భావనతో బంధితులవుతారు. సత్వగుణం మనల్ని ఇతరుల కన్నా తెలివైన వారిగా చేస్తుంది మరియు భౌతిక జ్ఞానంతో మనల్ని సుసంపన్నం చేస్తుంది. ఈ జ్ఞానం మనల్ని ఉన్నతమైన వారిగా భావించేలా చేస్తుంది మరియు జీవితం ఆహ్లాదకరంగా ఉందనే భ్రమను నమ్మేన నమ్మేలా మనల్ని బంధిస్తుంది. అందుకే శ్రీల ప్రభుపాద వారు ఏమనంటే, మనం ఈ గుణంలో పనిచేయడానికి ఆకర్షితులైనంత కాలం మనం భౌతిక గుణాల కింద ఏదో ఒక రకమైన శరీరాన్ని తీసుకోవలసి వస్తుందని మరియు భౌతిక ప్రపంచంలో పునరావృత జనన మరణాల బద్ధులమై ఉండవలసి వస్తుంది. అందుకే కృష్ణుడు ఇదే 14వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? సర్వద్వారేషు దేహేస్మిన్ కాశ ఉపజాయతే జ్ఞామ్యత తదా వృద్ధం సత్వ. శరీరంలో అన్ని ద్వారాలు జ్ఞానంతో ప్రకాశించినప్పుడు స్వ సత్వగుణం యొక్క ఆవిర్భావను అనుభవించవచ్చు. శరీరంలోని 9 ద్వారాలు, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, జ్ఞానేంద్రియం మరియు పాయువు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన సత్వగుణంలో ఉన్నప్పుడు ప్రకాశిస్తాయని చెప్పబడింది. కృష్ణ చైతన్యం యొక్క అభ్యాసంలో భక్తుడు స్వచ్ఛమైన సత్వగుణ స్థితికి చేరుకోవడానికి అన్ని ద్వారాలను మొత్తం శరీరాన్ని ఉపయోగిస్తాడు. దానికి భక్తుడు కళ్ళను మరియు చెవులను గ్రంథాలను చదవడానికి మరియు వినడానికి, ముక్కు రంధ్రాలను భగవంతుని సమర్పించిన పువ్వులు వాసన చూడడానికి మరియు నోటిని భగవంతుని అర్పించిన ఆహారాన్ని రుచి చూడడానికి, రుచి చేయడానికి, అంతే కదా, మరియు మహామంత్రాన్ని జపించడానికి ఉపయోగిస్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపం చేయటం మరియు 4 నియమ సూత్రాలను మాంసాహారం తినకపోవడం, అక్రమ సంబంధం, మత్తు పానీయాలు సేవించకపోవడం లేదా జూదం ఆడకపోవడం క్రమంగా భక్తుల్ని సత్వగుణానికి ఆపై దివ్యత్వానికి తీసుకువెళ్తాయి. రజోగుణం గురించి కృష్ణుడు దీని తర్వాత చెప్తూ ఉంటాడు. మనం అందుకే రజోగుణాత్మక సంగ సముద్భవంతి బధ్నాతి కౌంతేయ కర్మ సంఘే నరే. కుంతీపుత్ర, రజోగుణం అపరిమితమైన కోరికలు మరియు వాంఛ నుండి పుడుతుందని తెలుసుకో మరియు దీని కారణంగా దేహదారి అయిన జీవి భౌతికమైన ఫలాపేక్ష కర్మలకు బంధితుడవుతాడు. రజోగుణం లైంగిక ఆకర్షణ, కుటుంబం, సమాజం మరియు దేశం పట్ల అధిక అనుబంధం మరియు ఫలాపేక్ష కర్మల్లో నిరంతరాయంగా నిమగ్నం అవ్వడం వంటి వివిధ రకాల ఇంద్రియ తృప్తికి దారితీస్తుంది. అన్ని ఇంద్రియ తృప్తులు కర్మ ఫలితాలను దారి తీస్తాయి మనకి మరియు తత్ఫలితంగా పునరావృతమైనది జనన మరణాలకు దారితీస్తుంది. ఈ గుణంలో ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు భోగాన్ని కోరుకోవడం మరియు దాని కోసం కష్టపడి పనిచేయడం, ఇంద్రియ తృప్తిలో కీర్తి మరియు గౌరవం కోసం పోటీ పడటం మరియు కష్టపడి పనిచేయడం కూడా ఉన్నాయి. జీవితంలో ఏ రంగంలో అయినా ఉంటే ఉద్రేకపూరిత పోరాటాలు విముక్తి వైపు పురోగతిని అడ్డుకుంటాయి. అందువల్ల రజోగుణం ఒకరిని భౌతిక ప్రపంచానికి
మనల్ని ఇక్కడే ఉండే విధంగా బంధిస్తుంది. అందుకోసమే తమోగుణం గురించి మళ్ళేం చెప్తున్నాడు కృష్ణుడు తర్వాత శ్లోకంలో తమస్వ అజ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహినాం భ్ర దేహినాం భ్ర మాధలస్య నిద్రాభిస్తాన్నిబధ. ఓ భారత అజ్ఞానం నుండి తమోగుణం దేహాదేహి దారమైన ఆ జీవులందరినీ మోహింపజేస్తుందని తెలుసుకోవాలి. ఈ గుణం యొక్క ఫలితాలు ఉన్మాదం, సోమరితనం మరియు నిద్ర ఇవి బంధితుడైన ఆత్మను బంధిస్తాయి. ఈ గుణంలో ఉన్న వ్యక్తి సోమరిగా మరియు పిచ్చిగా ఉంటాడు. అతనికి విముక్తికి అవకాశం ఉండదు మరియు ఆధ్యాత్మిక జీవితం ఆసక్తి ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి చూపించడు. ఈ గుణం ప్రజలను దిగజార్చి నాస్తికత్వం, మత్పానీయాలు మరియు అత్యల్ప జీవన రూపాల్లో జన్మించడానికి దారితీస్తుంది. ఎవరైనా కానీ కృష్ణుని కానీ, కృష్ణ భక్తుని కానీ ఏదన్నా ఈ రకంగా చూశారంటే ఈ లక్షణాలు ఉంటాయి. మనల్ని ఏంది మీరంతా మీరు అన్నీ విరుద్ధం, మీరే కృష్ణుడే దేవుడు అంటారని చెప్పేసి. మూర్ఖుడా తెలుసుకో కృష్ణుడు దేవుడు కాకపోతే నువ్వా మీ నాన్న? చెప్పండి వాడికి. ఈ గుణాలుంటాయి. దరిద్రులకి ఈ గుణాలు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండని చెప్పారు. ఈ గుణాలను అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమనే రజస్ దూరంగా అంటే వారితో మాట్లాడుతూ ఉంటాం. కానీ అంటనట్టు ముట్టినట్టు ఉండాలి మనం. రజస్తమాశ్చభి భూయస్సత్వం భవతి భారత రజస్సత్వం తమైశ్చవతమై సత్వం రజస్తథా అంటే కొన్నిసార్లు రజోగుణం మరియు తమోగుణాలను ఓడించే సత్వగుణం ప్రముఖంగా మారుతుంది. కొన్నిసార్లు రజోగుణం మరియు సత్వం తమస్సును ఓడిస్తుంది. మనం ఏం చేస్తాం? ఇతర సమయాల్లో తమస్సత్వం మరియు రజస్సును ఓడిస్తుంది. ఈ విధంగా ఆధిపత్యం కోసం నిరంతరం పోటీ పడుతూనే ఉంటాయి. త్రిగుణాలు మానవుల్లో మిశ్రమ నిష్పత్తిలో ఉంచుతాయి మనల్ని. మరియు వాటిలో ఒకటి ప్రబలంగా ఉండవచ్చు. ఏదన్నా ఒకటి. అందుకోసమే గుణాల నుండి విముక్తి చెందాలి. కృష్ణ చైతన్యంలో పురోగమించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఏం చేయాలి? త్రిగుణాలను అధిగమించాలి. సత్వగుణంలో మరణించిన వ్యక్తి గొప్ప ఋషుల యొక్క ఉన్నత లోకాలకు వెళ్తాడు. రజోగుణంలో మరణించిన వ్యక్తి ఫలాపేక్ష కర్మలో నిమగ్నమైన వారిలో జన్మిస్తాడు. మరియు తమో గుణంలో మరణించినటువంటి వ్యక్తి జంతు రాజ్యంలో జన్మిస్తాడని కృష్ణుడు అంటారు. ఒక భక్తుడు ఈ గమ్యస్థానాలకు వెళ్ళాలని కోరుకోడు. కానీ తిరిగి మన ఇంటికి, భగవద్ధామానికి, భగవంతుని దగ్గరకు వెళ్ళాలని కోరుకుంటాం మనం. ఒక సాధకుడు ఎవరైనా కానీ లేదా ఒక అభ్యాసం చేసే భక్తుడు గురు శిష్య పరంపరలో ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు మార్గదర్శకత్వంలో భక్తి సేవను నిరంతరం అభ్యసించడం ద్వారా త్రిగుణాలను అధిగమించాలని కోరుకుంటాడు. అది మనం అయితే ఈ త్రిగుణాల గురించి అంతా విన్న తర్వాత మనం చూస్తుంటే ఇదే 14 చాప్టర్‌లో మనకి 21వ శ్లోకంలో అర్జునుడు గుణాలను అధిగమించాలనే భక్తులకు ముఖ్యమైన 3 ప్రశ్నలు అడుగుతాడు. ఇది అయిపోయింది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్జునుడు ప్రశ్నించాడు. "ఓ నా ప్రియమైన ప్రభువా! ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఏ లక్షణాల ద్వారా గుర్తించబడతాడు? అతని ప్రవర్తన ఏమిటి? మరియు" ఎక్స్‌క్యూజ్ మీ. అతను ప్రకృతి గుణాలను ఎలా అధిగమిస్తాడు? ఈ 3 ప్రశ్నలకు కృష్ణుడు ఏం సమాధానం చెప్తున్నాడంటే 22, 23, 24, 25 ఈ శ్లోకాల్లో భౌతిక ప్రకృతి గుణాలను ఎలా అధిగమించవచ్చు మరియు ఆధ్యాత్మిక ప్రపంచానికి ఎలా తిరిగి రావచ్చనే పూర్తి తత్వాన్ని ఏర్పరుస్తాయి. శ్రీల ప్రభుపాదుల వారు ఈ తత్వాన్ని తన వ్యాఖ్యానంలో నిపుణంగా సంగ్రహించారు. ఏ విధంగా దివ్యంగా స్థితిగతులైన వ్యక్తులకు అసూయ ఉండదు మరియు దేనికి ఆరాటపడరు. వారు గౌరవం మరియు అగౌరవం పట్ల ఉదాసీనంగా ఉంటూ కృష్ణ చైతన్యంలో తమ విధిని నిర్వహిస్తారు. వారికి భౌతిక ఉనికితో సంబంధం లేదు. ఏ సామాజిక మరియు రాజకీయ సమస్యలు వారిని ప్రభావితం చేయవు. వారు తమ స్వార్థం కోసం ఏమీ చేయరు మరియు కృష్ణుడి కోసం ప్రతిదీ చేస్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడు మూడవ ప్రశ్న ఏంటి? ప్రతి గుణాలను అంటే ఈ యొక్క
ఈ ప్రకృతి గుణాలను ఏ విధంగా అధిగమిస్తాడు? అయితే 26 శ్లోకంలో సమాధానం ఇస్తాడు. ఏం ఎవరైతే పూర్తి భక్తి సేవలో నిమగ్నమై అన్ని పరిస్థితులలోనూ నిశ్చలంగా ఉంటారో, వారు తక్షణమే భౌతిక, ప్రకృతి గుణాలను అధిగమించి తద్వారా బ్రహ్మస్థాయికి చేరుకుంటారు. త్రిగుణాల కంటే పైకి ఎదగడానికి మనం భక్తి యోగా అభ్యసించడం ద్వారా మన చైతన్యాన్ని భౌతిక గుణాల ప్రభావం నుండి కృష్ణ చైతన్యానికి మార్చుకోవాలి. మనం గుర్తుందా మనకి? భాగవతంలో ప్రథమ స్కందంలో రెండవ అధ్యాయంలో 20వ శ్లోకం గుర్తుందా? ఏవం ప్రసన్న మనసో గుర్తుందా? అది కూడా మీరు మంచిగా గుర్తుపెట్టుకోవాలి, చదవాలది మీరు. కృష్ణ చైతన్యం ఉన్న భక్తుడు గుణాలతో సహవాసం చేయడు, అహంకారం లేకుండా ఉంటాడు, మరియు విజయం కూడా వైఫల్యంలో చలించకుండా గొప్ప సంకల్పం మరియు ఉత్సాహంతో సేవ చేస్తాడు. భక్తుడు శ్రీకృష్ణుడు పూర్తిగా లొంగిపోయినప్పుడు గుణాల ప్రభావం అదృశ్యమవుతుంది. అయితే శ్రీల ప్రభుపాదులు సిఫార్సు చేశారు మనకి. ఎప్పుడైతే మనం ప్రకృతి గుణాల కార్యకలాపాల ద్వారా కలత చెందకూడదు అని చెప్తున్నాడు. అటువంటి కార్యకలాపాల్లో మన చైతన్యాన్ని ఉంచడానికి బదులుగా మనం చైతన్యాన్ని కృష్ణ కార్యకలాపాలకు బదిలీ చేయవచ్చు. కృష్ణ కార్యకలాపాలను భక్తి యోగం అని పిలుస్తారు అన్నమాట. ఎల్లప్పుడూ కృష్ణుడి కోసం పనిచేయడం. అయితే ఈ చివరి శ్లోకంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఒకరు ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నమై ఉండాలి. భగవంతుని పాద పద్మాలకు సమర్పించిన ఆహార శేషాలను తినాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీకు ఇందాక కూడా చెప్పాను. భగవంతుడు తన దివ్య లీల విశేషాలను చేసిన ప్రదేశాలను చూడాలి. భగవంతుని వివిధ కార్యకలాపాలు, ఆయన భక్తులతో ఆయన ప్రేమ మార్పిడి గురించి చదవాలి. ఎల్లప్పుడూ దివ్యధ్వని అయిన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపిస్తూ మనల్ని మనం ఆమ్, బంధ విముక్తుల్ని చేసుకోవాలి. అయితే నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది కదా, అర్థమైంది కదా. సో హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇంతటితో ఇది అయిపోయింది. ఈరోజు వచ్చేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు వారి యొక్క తిరుభావ తిథి. అయితే ఈ వైష్ణవుల యొక్క ఆ, తిరుభావ తిథిని మనం ఖచ్చితంగా పాటించాలి. ఆచార్యులు వారు మనకి ఎంతటి మ్, మేలు చేకూర్చారనేది మనకు అర్థమవుతూ ఉంది. ఏ విధంగా ఈయన భక్తి వినోద్ ఠాకూర్ ఏం చేస్తారంటే, మ్, భక్తి వినోద్ ఠాకూరు ఆయన అడుగుతారనమాట. అప్పుడు ఆయన జగన్నాథ్‌పురిలో ఉంటారు. భగవంతుని అడుగుతారనమాట. దేవుడా, నాకు ఒక మంచి గొప్ప వైష్ణవుడిని హ్మ్, పంపించు. సో, నేను ఈ యొక్క ప్రచారాన్ని చాలా ఉధృతంగా చేస్తాను ఆయన ద్వారా అని చెప్తారనమాట. అయితే ఆయన కోరిక మేరకు మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, భక్తి వినోద్ ఠాకూర్ వారి యొక్క హ్మ్. ఇంట్లో ఉద్భవించటం జరిగింది. తెలుసు కదా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 6 నెలలున్నప్పుడు రథయాత్ర జరుగుతూ ఉంటుంది. హ్మ్. రథయాత్ర జరుగుతూ ఉంటుంది పూరిలో. వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే గ్రాండ్ రోడ్‌లో రథం ఆగిపోతుందనమాట. అప్పుడు దర్శనం కోసం ఆహ్, ఆయనని పట్టుకొనొస్తుంది తల్లి. పట్టుకొనొస్తే అక్కడికి రాగానే జగన్నాథ స్వామి వారి మెడలో ఉన్నటువంటి మాల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి మీద పడుతుందనమాట. సో, అప్పుడు చూడండి, 6 నెలలున్నప్పుడే భగవంతుడు ఏ విధంగా ప్రార్థించాడు. ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు స్ట్రాంగ్, ఆయన చాలా దృఢంగా ఆహ్, హ్మ్, ఏంటంటే ఈ యొక్క కృష్ణ చైతన్య భావనామృతాన్ని ప్రపంచ నలుమూలలు కూడా వ్యాపింప చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉండి వారి యొక్క శిష్యులను పంపించారు. సన్యాసుల్ని వాళ్ళని. కొంతమంది పంపిస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోయారనమాట. సక్సెస్ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారంటే
ఇక ప్రభుపాద్ కలిసినప్పుడు ప్రభుపాదుల వారికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు. "అభయ్, మీరు చదువుకున్నవారు, తెలివైనవారు. మీకు ఇంగ్లీష్ కూడా, ఆంగ్లం కూడా వస్తుంది. సో, మీరేం చేయాలి? దీన్ని ప్రపంచ నలుమూలలకు తీసుకొని వెళ్ళాలి చైతన్య మహాప్రభు వారి యొక్క కృపను" అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారు. వారి యొక్క కృప ద్వారా మనం ఈరోజు ఈ భక్తిని తెలుసుకోవటం జరిగింది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క కృప ద్వారా మనం వ వారు చాలా పండితులు కూడా. అన్నీ వారికి సూర్య సిద్ధాంతం తెలుసు. మరియు భవిష్య అంటే ఇది మనకి ఆస్ట్రాలజీ తెలుసు. హ్మ్. ఎన్ని రకాల పాండిత్యం కలవారు. వారు ఏదైనుంటే కుండ బద్దలు కొట్టినట్టు ఖచ్చితంగా చెప్తారనమాట. నిక్కచ్చిగా మాట్లాడతారు. అంతటి గొప్ప భక్తులు. వారిని చూస్తే పారిపోయేది జనాలందరూ గూడా. వారు డైరెక్ట్‌గా చెప్పేస్తారన్నమాట. తిడతారు. అవసరమైతే ఎళ్ళేసి కూర్చోబెట్టి నిన్ను మాటలతో ఓడిస్తారు. అంతటి గొప్ప వైష్ణవులు. వారి కు వారి యొక్క కృపను పొందాలి అంటే, వారు నిర్దేశించినటువంటి యొక్క నిర్దేశాలను మనం ఖచ్చితంగా పాటించాలి. మనం అందుకోసమనే ఎప్పుడు గూడా ప్రభుపాదుల వారికేం జెప్పారు? మీకెప్పుడైనా గానీ డబ్బులున్నప్పుడు చేతిలో ఈ యొక్క గ్రంథాల్ని ప్రచురించి వాటిని వితరణ చేయని జెప్పేసి చెప్తారు. చూడండి ఎంత గురువు ఆజ్ఞ ద్వారా మనకి అసాధ్యమైనది గూడా సుసాధ్యం అంటే సుసాధ్యమైనది గూడా మనం అసాధ్యమైనది గూడా సుసాధ్యం చేయవచ్చు. సాధించవచ్చు ఏదైనా గాని. అందుకోసమని మనం వారి యందు మనం భక్తిని కూడి కూడా ఈరోజు ఏం చేయాలి, మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి వారి కృపకు పాత్రలు అవ్వాలి మనం. ఆ విధంగా. రైట్ అండి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్‌కి జై. అయితే ఒకరోజు మనకి మాతాజీ అడిగారు వైష్ణవ అపరాధాల గురించి. అయితే మనం, మనం 3 రకాల తప్పులు చేస్తాం. ఏందంటే నిజమైన వైష్ణవులకు ఎటువంటి దోషాలు ఉండవు. అందువలన విమర్శలకు అతీతులు వారు. అయితే వారిని విమర్శించేవారు, నిందించేవారు మరియు తప్పుగా అపవాదులు మోపేవారు దుష్టులు. అటువంటి దుష్టులు ద్వేషంతో వైష్ణవులు మనకి 3 రకాలుగా విమర్శిస్తారు. ఒక్క సెకండ్. నేనిక్కడ కూర్చుంటాను. ఒక్క సెకండ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ నౌ దట్. ఓకే. సో, మనం ఏం చేయాలి? శుద్ధ భక్తులు వారిలో వ్యక్తమయ్యే 3 ఆ వ్యక్తిలో ఉన్న అన్ని దోషాలు వారు ను విమర్శిస్తారు. అయితే వాస్తవానికి ఎప్పుడైతే ఒకరి హృదయంలో భక్తి ఉదయిస్తుందో వారి దోషాలన్నీ త్వరగా అదృశ్యమవ్వడం ప్రారంభమవుతాయి. అయితే ఒక సెకండ్. హ్మ్. హ్మ్. భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్పారంటే ఆహ్, మనకి హ్మ్. ఎప్పుడైతే ఒకరు హృదయంలో భక్తి ఉదయిస్తుందో వారి దోషాలన్నీ త్వరగా అదృశ్యమవడం ప్రారంభమవుతాయి. ఆ వైష్ణవుడి హృదయంలో ఏవైనా అవాంఛనీయ ప్రవృత్తులు నశించే సమయంలో కూడా దుష్టులు అతడిలో మిగిలి ఉన్న దోషాలను విమర్శించడానికి అవకాశాన్ని తీసుకుంటాము. అయితే ఉన్నత వైష్ణవుడు ఎప్పుడు కూడా దోషపూరిత ప్రవర్తనకు మొగ్గు చూపటానికి, అంటే మొగ్గు చూపినప్పటికీ కొన్నిసార్లు దైవిక సంకల్పం కారణంగా కొన్ని అవాంఛిత ప్రవర్తనలు ఆయనలో కల్పించవచ్చు. అటువంటి దోషపూరిత ప్రవర్తన
వైష్ణవుడిలో శాశ్వత అలవాటుగా ఉండనప్పటికీ దుష్టులు దాని గురించి కూడా విమర్శిస్తారు. అయితే విమర్శ ఎప్పుడు కూడా మనం విమర్శ ఒక భక్తిలో ఉన్న దోషాలను అవి భక్తి మేల్కొనక ముందు ఉన్న వాటిని భక్తి అభ్యాసం ద్వారా హృదయం శుద్ధి అయ్యే సమయంలో తాత్కాలికంగా మిగిలి ఉన్నప్పటికీ లేదా దైవిక సంకల్పం వలన ఆకస్మికంగా కనిపించే వాటిని ఒకరు ఎప్పుడు పట్టించుకోకూడదు. మంచి ఉద్దేశం లేకుండా కేవలం అపవాదులు చెప్పే ఉద్దేశంతో ఎవరైతే ఈ దోషాలను పట్టించుకుంటారో అతడు సాధువును నిందించేవాడు మరియు అత్యంత అధముడు. అంటే ఎవరైనా వైష్ణవుల్ని దూషించటం, నిందించటం, ప్రతి చిన్న వాటికి మనకు నచ్చలేదనుకో, ఏ నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, డబ్బులు ఇచ్చాను కదా నీకు నేను, నువ్వేంటి నువ్వు నువ్వు చెప్పావు నాకు. మనం ఏం చేస్తాం, ధామ్కి వెళ్ళాం, ఏదైనా వృందావన్ ధామ్ వెళ్తున్నాం మనం ఇప్పుడు, టికెట్లు బుక్ చేసుకున్నాం, ప్రసాదం అన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఏం జరిగింది అక్కడికెళ్ళాక చలి ఉంది అని చెప్పాం. అరే! ఏందే నువ్వు చలి ఉందని చెప్పావు గానీ ఇంత చలి ఉంటదని చెప్పలేదు గదా! నాకు మనం ఇప్పుడు చలి ఉందని చెప్పాము. ఇంత చలి ఉంటదని ఇప్పుడు చెప్పినా గానీ మనకి హ్మ్. అక్కడికెళ్ళాక దూషిస్తాం. ఎందుకంటే ఆ చలిని భరించలేక. లేదా ప్రసాదం ఇది బాగాలేదు, అది బాగాలేదు. దాము అదేంటి, కోతులేంటి, లేదంటే ఇక్కడ అయ్యో! మామూలు దోపిడి లేదు. ఇయన్నీ కూడా ధామ్‌కెళ్ళినప్పుడు మనం మాట్లాడుకోకూడదు. ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఆ భక్తి అనేది తొలగిపోయి అపరాధం చేస్తాం. అపరాధం చేయటం ద్వారా మనం భక్తికి దూరమవుతాం. చాలా రకాలున్నాయి. నామపరాధము, ధామాపరాధము, వైష్ణవ అపరాధము. ఈ మూడిటిని ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో, వారి యొక్క భక్తి అనేది చాలా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడు గూడా ఇప్పుడు నేనున్నాను. గత భక్తికి రాకమునుపు ఎన్నో దోషాలు చేసి ఉండవచ్చు. ఆ దోషాలను మీరు తెలిసింది. నువ్వు నువ్వు నీతివంతుడివయ్యా! నువ్వు అన్ని చెప్పొచ్చాలే నాకు. నువ్వు ఎన్ని చేసావన్నీ ఇప్పుడేదో ఇక ఎర్ర బట్టలేసుకొనున్నావు. ఇప్పుడేదో చెప్తున్నావు. ఏమంటారు? చెప్పేటోడికి వినేటోడు లోకువ అంటారు. ఏదో చెప్తున్నావులే అని చెప్పేసి. ఓకే. ఒప్పుకున్నాను. నేను ఇంకా పూర్తిగా భక్తుడినవ్వలేదు. కానీ ఒక భక్తుడుగా ప్రయత్నించే భక్తుని దూషించడం ద్వారా ఏమవుతుందంటే, మన యొక్క భక్తి అనేది అభివృద్ధి చెందదు. అందుకోసమనే వైష్ణవుడి యొక్క పూర్వపు దోషాలను విమర్శించడం కూడా నిందనీయం. అందుకోసమనే భక్తి ఆరంభం కాకముందు ఒక వైష్ణవుల్లో ఉన్న దోషాలను మంచి ఉద్దేశ్యం లేకపోతే ఎప్పుడు పట్టించుకోకూడదు. ఒక వైష్ణవుని అతని పూర్వపు దోషాల యొక్క స్వల్ప అవశేషాల కోసం విమర్శించకూడదు. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు మనకి 9వ అధ్యాయంలో, అపిచేత దురాచారో భజతే మాం అనన్యభక్ సాధుర్యేవ సామంతవ్య సమ్యక్ వ్యవస్థితో హీషా క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ త్వం శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిన్ నమే భక్త ప్రణశ్యతి. ఇవి గుర్తుంచుకోవాలి మీరు. అత్యంత దురాచారుడైన వ్యక్తి కూడా ఏకనిష్టతో అనన్య భజనన్ అంటే నన్ను ప్రేమపూర్వక సేవ చేస్తే అతడు భక్తిలో సక్రమంగా స్థిరపడిపోతాడు. అతన్ని సాధువుగా పరిగణించాలి. అతడు త్వరగా ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుతాడు. ఓ కౌంతేయ, నా భక్తుడు ఎప్పటికీ నశింపడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ధైర్యంగా ప్రకటించు. వైష్ణవుడికి భక్తి ప్రభావం వలన భక్తి మేల్కొనక ముందు ఒక హృదయంలో ఉండి క్రమంగా వారి స్వభావంగా నిస్సర్గ మరియు అత్యంత నిందనీయమైన ప్రవర్తనలన్నీ రోజు రోజుకు తగ్గిపోతాయి. చాలా తక్కువ సమయంలో నశించిపోతాయి. అందువలన సద్గుణ ఉద్దేశం లేకుండా అటువంటి తగ్గుతున్న దోషాలు ఉన్నాయని వైష్ణవుని విమర్శించటం వైష్ణవ అపరాధం అవుతుంది. దైవిక సంకల్పం కారణంగా వైష్ణవంలో ఆకస్మికంగా ఏదైనా దోషం సంభవించినట్లు గమనించినా అతన్ని విమర్శించకూడదు. ఈ సందర్భంలో కరభజన మహర్షి ఇలా అంటారు.
ఏమంటారు? స్వపాదమూలం భజత ప్రియస్యా త్యక్యంతే అవశ్వహరి పరేషః విక్రమయశ్చోత్పతితం కచ్చిత్ ధునోతి సర్వం హృది సన్నివిష్ట. మనకేంటి భాగవతంలో చెప్పారిది. ఇతరమైనవన్నీ వదిలి శ్రీ భగవానుని పాదపద్మంలో ఏకాగ్రంగా భజించే వ్యక్తి ఆయనకు అత్యంత ప్రియమైనవాడు. ఏదైనా పాపకరమైన, నిషిద్ధమైన కార్యం చేయాలనే ధోరణి అతని హృదయంలో ఏదో ఒక విధంగా కనిపించినా, అతని హృదయంలో నేరుగా నివసించే పరమేశ్వరుడైన శ్రీహరి ఆ ధోరణును నాశనం చేయడమే కాకుండా, ఆ పాపం చేయడం వలన వచ్చే కర్మ ఫలితాన్ని కూడా తొలగిస్తాడు. అయితే వీటన్నిటిని వెనుక ఉన్న సూత్రం ఏమిటంటే ఈ పైన 3 రకాల దోషాలను ఏదైనా ఉన్నందున వైష్ణవుని తప్పుగా నిందించడం మరియు విమర్శించడం నామపరాధానికి, అంటే పవిత్ర నామానికి వ్యతిరేకం చేసిన నేరం దారితీస్తుంది. అంటే ఎప్పుడైనా వైష్ణవుని నిందించడం, విమర్శించడం ద్వారా నామాపరాధం చేస్తాం. ఒకరు నామపరాధం చేస్తే నామం యొక్క పూర్తి దివ్యమైన ఆవిష్కరణ ఎప్పటికీ జరగదు, మరియు అటువంటి స్ఫూర్తికు లేకుండా వైష్ణవుడు కావడం సాధ్యం కాదు. అందుకోసమనే సద్గుణం ఉంటే, చూడండి ఈరోజు శ్లోకానికి కూడా పర్ఫెక్ట్‌గా వర్తిస్తుంది మనకిది. సద్గుణం ఉద్దేశం ఉంటే ఇతరుల దోషాల గురించి మనం చర్చించము. అర్థమైంది కదా! ఏదైనా గాని చూసి అన్నిటిని కూడా మనం అంటారు కదా! ఒకసారి బాధలొస్తాయి దిగమింగుకోవాలి అని జెప్తారు. మనం వైష్ణవుడితో మనకేదన్నా బాధ కలిగినా గానీ దాన్ని మనం వైష్ణవుని యొక్క కృపగా భావించాలి. అర్థమైందా? మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు మనం దానిని ఎప్పుడు గూడా నిందించకూడదు. అపవాదు ఎప్పుడు చేయకూడదు. అందుకోసమనే ఒక వ్యతిరేక వాదన తలెత్తవచ్చు. పైన మనం 3 రకాల దోషాలతో మాట్లాడుకున్నట్లే, దోషం వైష్ణవుల్లో కనిపిస్తే దాని గురించి చర్చించడం సముచితమేనా? సమాధానం ఏమిటంటే 3 రకాల దోషాలు తప్ప మరే ఇతర దోషం వైష్ణవుల్లో ఉండదు. ఈ 3 రకాల్లో ఇమ్మడిని దోషాలు ఎవరికైనా ఉంటే ఇప్పుడు బహిరంగపరచబడిన గ్రంథాల ప్రకారం వారిని వైష్ణవులు అని పిలవలేము. సరైన ఉద్దేశ్యం లేకుండా వైష్ణవుల గురించి ఏమి చెప్పాలి? ఏ జీవి యొక్క దోషాల గురించి కూడా నిష్పాక్షికంగా ఆలోచించకుండా కూడా సముచితం కాదని మనం పరిగణించాలి. వైష్ణవులను దూషించడం ఒక నేరం. కానీ ఇతర జీవులను దూషించడం కూడా పాపమే. వైష్ణవులకు అటువంటి పాప కార్యాలు చేయడంలో ఎటువంటి ఆసక్తి అనేది ఉండదు. అయినప్పటికీ సరి అయిన ఉద్దేశం ఉంటే ఎవరైనా దోషాలను జాగ్రత్తగా విమర్శించడాన్ని శాస్త్రాలు ఖండించలేదు మనకి. ఓకేనా? ఓకే. ఇట్లుంది. ఓకే. ఎందుకంటే యాంగిల్ నేను కొద్దిగా మూవ్ అయ్యాను. అర్థమైందా? అయితే 3 రకాలు ఉద్దేశాలుంటాయి. విమర్శించబడిన వ్యక్తి యొక్క శ్రేయస్సును కోరుకోవడం, ప్రపంచ శ్రేయస్సును కోరుకోవడం మరియు తన సొంత శ్రేయస్సును కోరుకోవడం. ఎవరైనా పాపాలను విశ్లేషించడంలో ఉద్దేశం, అతడు తన అంతిమ శ్రేయస్సును పొందేలా చూడటం. అయితే అటువంటి ఆలోచన శుభప్రదం. ఎవరిదైనా పాపాల గురించి ఆలోచించడంలో ఉద్దేశం మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చడం. అయితే ఇది శుభప్రదమైన చర్యగా పరిగణించబడుతుంది. అటువంటి ఆలోచన తన సొంత ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం చేపట్టబడితే అది కూడా శుభప్రదమే. అటువంటి ఆలోచనలు ఎటువంటి తప్పు లేదు. వాల్మీకి లేదా జగాయ్ మరియు మాధవి వంటి వ్యక్తిత్వాల యొక్క చారిత్రక వృత్తాంతాల గురించి మనకి ఈ యొక్క 3 సద్గుణాల ఉద్దేశాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిలో దృష్టిలో మనం ఆలోచించుకోవచ్చు. తెలుసు కదా! ఏం చేశారు? నిత్యానంద ప్రభుని కొట్టారు జగన్మాతే కుండతో. మహాప్రభుకు తెలిసింది. ఉర్రీకొచ్చేసి ఏం చేశారు? కోపంతో సుదర్శన చక్రం తీసేశారు. వధి వధించేద్దామని చెప్పేసి. అప్పుడు నిత్యానంద ప్రభు మహాప్రభుని వేడుకుంటారు. ప్రభు మీరిక్కడికొచ్చింది శిక్షించటానికి కాదు. మనం ఈ భూలోకంలో ఇప్పుడు మీరు యొక్క మహాప్రభు అవతారంలో ఉన్నది ప్రేమతో వారిని మార్పు చే తీసుకురావాలి. వారిలో మార్పుని అని చెప్తారనమాట. అయితే
వైష్ణవుని ఎలా గుర్తించాలో తనకు ఉపదేశించమని ఒక శిష్యుడు తన ఆధ్యాత్మిక గురువును వినయంగా అడిగినప్పుడు ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడు మరియు మొత్తం ప్రపంచం యొక్క శ్రేయస్సును కోరుతూ అపవిత్రమైన ప్రవర్తన ప్రదర్శించేవారు వైష్ణవులు కారని వివరిస్తాడు. తద్వారా వైరుధ్యం ద్వారా నిజమైన వైష్ణవులు ఎలా గుర్తించాలో ఆయన సూచించారు. నిజమైన వైష్ణవుడి పాద పద్మాల ఆశ్రయాన్ని స్వీకరించడానికి ఒకరిని ప్రోత్సహించే ఉద్దేశంతో తప్పుడు మత ప్రచారకులను వదిలివేయడం ద్వారా ఒకరు సాధువుల నింద, సాధు నింద లేదా వైష్ణవ నింద, వైష్ణవులకు అపరాధం, సాధువులకు నింద చేయడానికి ప్రమాదం ఉండదు. అటువంటి సందర్భాల్లో ఒక నిర్దిష్ట వ్యక్తిని ఉద్దేశించిన విమర్శ కూడా దోషరహితంగా ఉంటుంది. ఇవన్నీ సరైన ఉద్దేశంతో విమర్శించడానికి ఉదాహరణలు. చెడ్డ సావాసాన్ని వదిలి భక్తుల సావాసాన్ని స్వీకరించాలి. అందుకోసమనే ఈ లోతైన విషయాన్ని అత్యంత జాగ్రత్తగా ఆలోచించాలి. నిజమైన వైష్ణవులకు అన్ని విధాల గౌరవం ఇవ్వాలి మరియు భక్తులు కాని వారి సహవాసాన్ని నిస్సందేహంగా వదిలివేయాలి అనేది తిరుగులేని స్థాపితమైన స్తోత్రం అనాలి. ఈ యొక్క సూత్రాన్ని మనం పాటించాలి. నిజమైన వైష్ణవులను విమర్శిస్తే పవిత్ర నామం యొక్క అస్తిత్వ వాస్తవికత ఒకరి హృదయంలో వ్యక్తపడుతుంది. అంటే ఇవి వ్యక్తపడదు మనకి. అందుకోసమని ఈ కారణాలన్నిటికీ తెలివైన వ్యక్తి హానికరమైన సావాసాన్ని తిరస్కరించి బదులుగా సాధువులతో సహవాసం చేయాలి. ఎందుకంటే సాధువులైన వ్యక్తిత్వాలు వారి శక్తివంతమైన మరియు ధర్మబద్ధమైన ఉపదేశాలతో అపవిత్రమైన భౌతిక బంధాలను హృదయం నుండి ఖండించి తద్వారా అవి కలిగించే అన్ని దుఃఖాలను తొలగిస్తాయి. అందుకోసం మనం ఎవరిని కూడా పండితా సమదర్శనం అంటాం. ఎవరిని కూడా నిందించడం కానీ ఇవన్నీ అంతా కూడా సో మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ ఏది మనకి నచ్చకపోతే ఈ తప్పు ఇది అలా చేయకూడదు కదా. అన్నిటిని కూడా ఆస్వాదించాలి మనం. అన్నిటిని కూడా ఏంటి వంకర టింకరగా ఉంది ఇది. సో ఇంకా ఇది యాక్చువల్గా చాలా పెద్దదనమాట. మనం మళ్ళీ ముందు మాట్లాడుకుందాం. ఓకే. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రభుజీ. అర్థమైంది కదా చెప్పింది అన్ని. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. రైట్ ప్రభుజీ